సో మనం స్టూడెంట్స్తో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. ఎడ్యుకేషన్ పరంగా 100కి 100 మార్క్స్ వేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్. మిగతా దగ్గర ఎక్కడ ఎఫెక్ట్ పడింది? ఫుడ్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కంగ్రాచులేషన్స్. ఎడ్యుకేషన్ పరంగా 100కి 100 మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మిగతా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతగా 100కి 100 రావట్లేదు అనుకుంది ఫుడ్కి సంబంధించి. సో మీరు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. లైక్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ చెప్పినట్టే కాకుండా, లైక్ అంటే మన కంట్రీ నుంచే కాకుండా ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా 100 ఇవ్వడం రియల్లీ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎలాగైతే చెప్తుందో లైక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద, సో ఆబ్వియస్గా దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు ఫెసిలిటీస్ పెంచుతూనే ఉంటుంది. అండ్ ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చెప్పారో డెఫినెట్లీ విల్ వర్కౌట్ ఆన్ ఇట్. లైక్ జిమ్ ఏదైతే పెట్టారో, లైక్ అట్లీస్ట్ విల్ టేక్ లైక్ 2 to 3 months టు గివ్ కంప్లీట్ యాక్సెస్ ఫర్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. అది కెమెరా ముందు నేను చెప్తున్నాను. ఇట్స్ అవర్ ప్రామిస్ దట్ డెఫినెట్లీ వీ విల్ మేక్ షూర్ జిమ్ విల్ బి ఇన్సైడ్ క్యాంపస్. లైక్ ఇప్పుడు ఏదైతే బయట ఉందో దాన్ని డెఫినెట్గా ఇన్ క్యాంపస్లో పెట్టి స్టూడెంట్స్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి యాక్సెస్ ఇవ్వడానికి డెఫినెట్గా మేము ప్రయత్నం చేస్తాము. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ చాలా బాగుంది, బట్ మన సౌత్ ఇండియన్ మసాలాస్ అవన్నీ డెఫినెట్గా ఈ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ రాబోతున్నారు. డెఫినెట్గా సౌత్ స్టైల్ మెన్యూ మనం ఖచ్చితంగా డిజైన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు వచ్చి ఫుడ్ చాలా బాగుంది, సౌత్ స్టైల్లో ఉందని డెఫినెట్గా మీరు చెప్తారు. ఇట్స్ మై ప్రామిస్. సో అది మీ బాధ్యతగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఎలా అయితే 100 వచ్చాయో డెఫినెట్గా ఈ 2-3 విషయాల్లో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ 100కి 100 చెప్పే బాధ్యత మాది, మేము తీసుకుంటాం అది. సో ఆన్ కెమెరా చెప్పారు అజయ్ గారు. ఇప్పటికైతే చదువు పరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ కావచ్చు, మిగతా అన్నిటికీ 100కి 100% మార్క్స్ మన తెలుగు స్టూడెంట్స్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. బట్ ఫుడ్కి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గుజరాత్ వాళ్ళు కొంచెం స్వీట్ పీపుల్ కాబట్టి తినేటువంటి ఫుడ్ కూడా అలాగే స్వీట్గా ఉంటుంది. మనం మిస్ అవుతున్నటువంటి ఒక స్పైస్ అనేది ఉంటుంది, మసాలా అనేది మిస్ అవుతుంది. అది అజయ్ గారి బాధ్యత. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చినప్పుడు చూడాలి. అది కూడా 100కి 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాదే అన్నారు అజయ్ గారు. సో ఈ మాట మనం తీసుకున్నాము, అది తన ప్రామిస్. అండ్ ఇంతకుముందు మాట్లాడినటువంటి స్టూడెంట్స్ కూడా అజయ్ గారి మాట అదే. సో మనం ఇప్పటివరకు పిల్లలతో మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, అన్ని రకాల విషయాలు పిల్లలతో మాట్లాడడం మనం అయితే జరిగింది. అయితే వాళ్ళు కొన్ని మనకు అంటే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని పాజిటివ్గా చెప్పడం జరిగింది. ఒక్క ఫుడ్ విషయంలోనే సౌత్ ఇండియన్ పిల్లలకి కొంచెం స్పైస్ ఉండాలి కదా, దాంట్లో కొన్ని మైనర్ చిన్న లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము అజయ్ గారితో మాట్లాడితే అసలు ఏంటి అదంతా కూడా ఆ చేంజెస్ ఎలా జరగబోతున్నాయి ఏంటి అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మామూలుగా గుజరాత్ అనగానే మన లాంగ్వేజ్కి సౌత్ ఇండియన్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారో లేదో, ఎలా ఉంటుందో అక్కడ ఎడ్యుకేషన్ అంటే పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వటానికి తెలుగు ఫ్యాకల్టీ లేకపోతే ఇబ్బంది ఉంటుందేమో, పిల్లలు వెళ్ళి అంటే వెంటనే ఏదైనా మాట్లాడాలి అని అంటే ఇబ్బంది పడతారేమో, ఇలాంటి ఆలోచన కూడా ఉంటుంది కదా. అయితే అలాంటి భయాలు ఏమీ లేకుండా ఇక్కడ తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వారితో ఇప్పుడు మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ రవి ఇండ్లా గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే అండి. రవి గారు, మామూలుగా చాలా యూనివర్సిటీస్ ఉంటుంటాయి ప్రతి ఏరియాలో చూసుకుంటే. మనకు గుజరాత్లో కూడా చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ప్రత్యేకించి మనము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అని అంటే ఏవో కొన్ని పర్టికులర్ ముఖ్యమైనవి ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థింగ్స్. అలాంటివి ఏవైనా ఉన్నాయా? ఏం చెప్తారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ చైర్మన్ సార్ గురించి మాట్లాడాలి. సార్ చాలా ఫోకస్డ్. నాట్ ఓన్లీ అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈవెన్ వీ హ్యావ్ 14 డిఫరెంట్ కోర్సెస్. సో హీఈస్ వెరీ ఫోకస్డ్. అండ్ ఎంత డెవలప్ చేద్దామని ఫండింగ్కి మాత్రం సార్ వెనకాడరు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటే మాత్రం ప్రయారిటీ, ఫస్ట్ క్లాస్ ప్రయారిటీ ఇస్తారనమాట. సో అదొక రీజన్ ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి అనేసి. ఎందుకంటే సార్ చాలా ఫోకస్డ్, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు.
స్టూడెంట్స్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అయిన సందర్భాలు మేము ఇప్పటి వరకు చూడలేదు. అంటే మామూలుగా అంటుంటారు కదా, డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం, కానీ మెయిన్ ఉండాల్సింది ఆ నాలెడ్జ్ అని సార్ దానిపైన ఫోకస్ సార్ పెట్టినట్టు చాలా ఫోకస్డ్, బికాజ్ సాకల్ చంద్ పటేల్ అనేవారు ఎవరంటే సార్ వాళ్ళ తాతగారు అన్నమాట. ఓకే. సో అతని ఆశయాలకు అనుగుణంగా సార్ పనిచేస్తూ ఉన్నారు. సో అకాడమిక్ గా సార్ చాలా ఫోకస్డ్ గా ఉంటారు. Okay. సో ఫెసిలిటీస్ పరంగా మాత్రం సార్ అన్ని ఏ ఫెసిలిటీ కావాలన్నా సార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై దిస్ యూనివర్సిటీ షుడ్ బి సెలెక్టెడ్. ఓకే. అండ్ సెకండ్, స్టూడెంట్ ఫెసిలిటీస్ అంటే ఫస్ట్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఒకటి, ఎందుకు క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ స్టూడెంట్ రాగానే ఇదేం క్లాస్, లేదంటే ఈ బిల్డింగ్స్ లేవు ఆ బిల్డింగ్స్ లేవు అలాంటి క్వశ్చనే లేదు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ థర్డ్ థింగ్, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పరంగా చెప్పాలంటే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అదర్ యూనివర్సిటీస్కి, మన ఆంధ్రాలో ఉండే అలైడ్ హెల్త్ సైన్సెస్కి అండ్ సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్స్కి డైరెక్ట్గా మెడికల్ కాలేజ్లో యాక్సెస్ ఉంటుంది. ఓకే. రేడియాలజీ, ఆర్ఐటి, బీఎస్సీ ఆర్ఐటి కానీ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కానీ ఈ స్టూడెంట్స్ ప్రాపర్గా నేర్చుకోవాలంటే మెజారిటీ ఆఫ్ ద ఆంధ్ర కాలేజెస్ ఎట్లా ఉన్నాయంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద డిపార్ట్మెంట్స్ అండ్ చాలా డిలే అవుతుంది ప్రాసెస్, టీచింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మెయిన్ డాక్టర్స్ ఆర్ వెరీ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో స్టూడెంట్ ఫ్రెండ్లీ డాక్టర్స్, even though allied health sciences courses, they have direct access to the doctors and professors are very friendly. They will take them to the instruments because it's a technical course. So technical ga anni instruments gurinchi, technical ga I mean basics anni ఫస్ట్ లెవెల్ నుంచే చెప్తారనమాట. ఓకే. అంటే మనకు మామూలుగా క్లాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది, వీక్లో ప్రాక్టీస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? క్లాసెస్ అంటే మేడం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ లో బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ బేసిక్ కోర్సెస్ ఉంటాయి. దానికి తోడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ కోచింగ్ తో పాటు IELTS కోచింగ్ కూడా ఇస్తారనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ RIT అండ్ అలైడ్ హెల్త్ సైన్స్, ఐ మీన్ అనస్థీషియా టెక్నాలజీ. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ అబ్రాడ్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ చెప్పాలంటే ఇండియాలో కంటే బయట ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ శాలరీస్ కానీ అదొక మంచి రేంజ్ ఆఫ్ శాలరీస్ ఇస్తున్నారు అనమాట. ఓకే. మామూలుగా అంటే ఏ యూనివర్సిటీలో అయినా ఎక్కువగా స్టడీ పైన ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉంటారు, కానీ మన సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో స్టడీతో పాటు మిగతా స్కిల్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము అని చెప్పి విన్నాము. ఎటువంటి ఫోకస్ పెడుతున్నారు సార్? మెయిన్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు కదా, బ్యాలెన్సింగ్, లైఫ్ బ్యాలెన్సింగ్ కి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సాకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మెయిన్ స్పోర్ట్స్ మీద మాత్రం చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. స్పోర్ట్స్ అండ్ యోగా, ఎవ్రీడే యోగా ప్రాక్టీస్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఈవెన్ దో ద నంబర్ ఈవెన్ ఒక్కరు వచ్చినా కానీ టీచర్ విల్ బి రెడీ టు టీచ్ దెమ్. సో మిస్ చేయడానికి లేదు, అక్కడ మిస్ చేయడానికి లేదు. సో యోగా టీచర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద మార్నింగ్. Okay. So even allied health sciences students, it is not only for the faculty, for everybody. Okay. For everyone. Students are having access to have extracurricular activities also. We have sports complex. Okay. So they can get trained. సో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. మనకు మామూలుగా MBBS అనగానే దానికి సంబంధించిన మిగతా కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర, మన యూనివర్సిటీలో ప్రత్యేకించి. మామూలుగా మనకి ఇప్పుడు మార్కెట్లో జనరల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిమాండ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు అన్ని మల్టిపుల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ కాబట్టి మనం టీచ్ చేసే ఫోకస్ అనేది ఎక్కువగా డిమాండ్ ఉన్న దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుందా, లేదంటే అన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుందా, ఎలా ఉంటుందండి? MBBS లేదంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అలాంటి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదండి. ఓకే. ఓకే. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. సో అనాటమీ చెప్పాలంటే అనాటమీ టీచర్ అనాటమీ చెప్తాడు. MBBS వాళ్ళకైనా అలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకైనా MLT వాళ్ళకైనా ఎవరికైనా సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్కి ఇంతే చెప్పాలి, ఈ స్టూడెంట్కి ఇంతే చెప్పాలి, అలాంటి బ్యారియర్స్ ఏం లేవు. బట్ వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం టీచ్ చేస్తారనమాట. సో MBBS స్టూడెంట్స్ కి చాలా డెప్త్ గా వెళ్ళాల్సి వస్తుంది. ఈ స్టూడెంట్స్ కి బేసిక్స్ ఎంతవరకు అవసరమో
ఫర్దర్గా గ్రో అవ్వడానికి. ఐ మీన్ ఈ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు వాళ్ళ ప్రాపర్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. అక్కడ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి, అఫ్ కోర్స్ యాజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. సో బేసిక్స్లో చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ వన్స్ దే గో టు దే ప్రాపర్ డిపార్ట్మెంట్ దే విల్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ అండ్ there is no discrimination in delivering the subject. ఇప్పుడు అలైన్ హెల్త్ సైన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ క్లాసెస్ కానీ మామూలుగా ఎంబీబీఎస్ వాళ్ళే చెప్తారా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? డెఫినెట్గా ఎంబీబీఎస్ వాళ్ళే టీచ్ చేయాలండి. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఎండి. ఓకే. ఎండి ఫ్యాకల్టీ, పీజీ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీస్ షుడ్ టీచ్ ఈవెన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆర్ ఎంఎల్టీ బికాస్ దోస్ సబ్జెక్ట్స్ ఆర్ మెడికల్ సబ్జెక్ట్స్. ఓకే. అలైడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ మెడికల్ సబ్జెక్ట్స్ కాబట్టి మెడికల్ ఫ్యాకల్టీయే టీచ్ చేయాలి. మేము సపరేట్గా జనరల్ సైన్సెస్ నుంచి తీసుకొని అలా టీచ్ చేయించమండి. మీరు ఇందాక అడిగారు కదా సాకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ చేయాలి అని. స్పెషలిస్ట్ విల్ టీచ్ ద స్టూడెంట్. దిస్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ సపోజ్ టు జాయిన్. సో రవి గారు, ఇప్పుడు 14 డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ కోర్సెస్లో కూడా ప్రయారిటీస్ అనేవి కొంతమంది సెట్ చేసి పెట్టుకుంటారు. కొన్ని యూనివర్సిటీస్ అనేది మేమంతా ఇంజనీరింగ్ దాని మీద ఫోకస్ ఉంటుంది, ఎంబీబీఎస్ మీద ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా మీ అంతటా మీరు యూనివర్సిటీకి ఫ్రేమ్ చేసుకున్నటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఏంటంటే హ్యూజ్ డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది పిల్లల్ని చేర్పించేసుకోవడం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు అని ఒక రికార్డ్స్ చూపించుకోవడానికి కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ లైక్ దట్ మాకు ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా ఉండేవి, మష్రూమ్డ్గా ఉన్నాయి, పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి, ఇవన్నీ మనం విన్నాం కదా. సో మీరు పెట్టుకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? ఆ కెపాసిటీ ఎలా ఉంటుంది క్లాస్ రూమ్లో? ఒకటి మేడం, స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ బై ద యూనివర్సిటీ. ఓకే. We have regulating bodies. For example, MBBS if you take, MBBS కి ఏంటంటే ఎన్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎవ్రీ ఇయర్. ఎన్ని సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ఇట్ ఈస్ నాట్ దట్ యూనివర్సిటీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కంట్రోలింగ్ బాడీ పర్మిషన్ ఎన్ని సీట్స్ అయితే ఇస్తుందో అన్ని సీట్స్ మాత్రమే మేము ఫిల్ చేసుకోవాలి. అంతకుమించి ఒక్క సీట్ కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. సో MBBS 150, దట్ ఈస్ ద లిమిటేషన్ బై ఎన్ఎంసి. AICTE will give some limitation for engineering. Allied health sciences maximum, allied health sciences separate organizing body ఉంది. సో వాళ్ళు 30 to 40 నంబర్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. మేనేజ్మెంట్ కోటాలు, రికమెండేషన్ కోటాలు కొన్ని ఉంటాయి కదా, విత్ ఇన్ దిస్ అన్ని ఇందులోనే ఉంటాయి. అన్ని ఇందులోనే ఉంటాయి, ఎక్కువ తీసుకోవడానికి లేదండి. ఓకే. ఇప్పుడు మేము ఇంతమంది తెలుగు స్టూడెంట్స్తో మాట్లాడాం కదా, సో వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఓపెన్ అవ్వరు, కొంతమంది చాలా షై ఫీల్ అవుతారు, హెసిటేషన్ అనేది ఉంటుంది ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం. అందులో గుజరాత్కి చెందిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు వాళ్ళని? మీరే చెప్పారు కదా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దే విల్ హెల్ప్. They will help them in doing better. Building the bonds. Yes. Yeah. And language barriers ఎక్కడైనా ఉంటాయండి. గుజరాత్లో కాదు, ఎక్కడైనా ఉంటాయి లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇట్ టేక్స్ టైమ్. 1 month, 2 months, 3 months. నౌ మన స్టూడెంట్స్ వచ్చేసి లాస్ట్ 6 monthsలో జాయిన్ అయ్యారు. విత్ ఇన్ 3rd month, ఫ్రమ్ 3rd month onwards they are mingling with Gujarati students. Yeah. Very well. And they became friends than us. So better, it takes time, but definitely they will mingle with any language students. So Ajay garu, మీరు సౌత్ రీజనల్ హెడ్గా, బట్ కనిపించిన వాళ్ళంతా మెజారిటీ తెలుగు స్టూడెంట్స్ కనిపించారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు మేము ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాము, లేకుంటే ఎంబీబీఎస్ అలైడ్ కోర్సెస్లో జాయిన్ అవుతాము అనుకున్నప్పుడు తెలుగు స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫర్దర్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఫ్యూచర్ కోర్సులు ఇవే అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు? తెలుగు స్టూడెంట్స్కి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లైక్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించేటప్పుడు డెఫినెట్గా రీసెర్చ్ క్యాపబిలిటీస్ బాగా ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఫర్దర్గా నీట్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఐ రియల్లీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బట్ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉండడం వల్ల అందరికీ ఎంబీబీఎస్ రాకపోవచ్చు. సమ్ పీపుల్ అడ్జస్ట్ విత్ బీడిఎస్, సమ్ పీపుల్ అడ్జస్ట్ విత్ సమ్ ఆయుష్ కోర్సెస్. వాటికి ఆల్మోస్ట్ ఈక్వల్గా కొన్ని కోర్సెస్కి, అంటే ఆయుష్ కోర్సెస్ కన్నా ఇంకా బెటర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి డెఫినెట్గా అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. ఇందాక సార్ చెప్పినట్టుగా బీఎస్సీ కార్డియాక్ కేర్, దాంట్లో ఇంటిగ్రేటెడ్ సిలబస్ యాడ్ చేస్తారు, లైక్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ అని.
అండ్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియోలజీ అంటే ఇమేజింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఓకే. ఈ కోర్సెస్కి మనకి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చదువుతున్న పిల్లల్ని మనం చూసాం. సో హౌ లైక్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కమిటెడ్గా ఉందనేది మనం చూడొచ్చు. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ ఆయుష్ కోర్సెస్ కాకుండా ది బెస్ట్ కోర్సెస్ ఫ్యూచర్లో 100% జాబ్ రావాలి ఇండియాలో అయినా, లేదా విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలి అంటే ఈజీగా జాబ్ వచ్చే కోర్స్ ఏదైనా ఉందంటే అది అలైడ్ హెల్త్ సైన్స్ అంటే అది డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కేర్ కూడా ఉంటుందండి. లైక్ సార్ చెప్పిన విధంగా లైక్ ఈ సార్ లాగా అంటే లైక్ రవి సార్ లాగా ఇంకా 2-3 ఫ్యాకల్టీస్ ఉన్నారు తెలుగు వాళ్ళు. వీళ్ళు ఇన్ క్యాంపస్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ స్టూడెంట్ అంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు రవి గారితో కూడా. ఇదే కాకుండా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్టార్టింగ్ గుజరాత్ వాళ్ళకి ఉంటుంది, అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. లైక్ కేరళ నుంచి కూడా చాలామంది వస్తుంటారు. సో అది బేసిక్ లెవెల్లో. ఈ బేసిక్ లెవెల్ కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్ అనేది వాళ్ళకి సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచి ఆప్ట్ చేసుకోవచ్చు. లైక్ ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ. ఒకవేళ మాస్టర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అబ్రాడ్లో మాస్టర్స్కి వెళ్ళడానికి కొన్ని ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కూడా యూనివర్సిటీ ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే బయట వీళ్ళు మళ్ళీ సపరేట్గా వెళ్ళి కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు కొంతమంది పిల్లలు నేను మాస్టర్స్కి వెళ్ళాలనుకోవట్లేదు, నేను డైరెక్ట్ జాబ్ చేద్దాము అనుకున్న విజన్తో ఉన్న పిల్లలు కూడా ఉంటారు. సో అలాంటి పిల్లలకి స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి కోర్స్తో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దాము అనుకుంటే కొన్ని నేషనల్ హెల్త్ అంటే యూకే తీసుకుంటే పర్టికులర్గా నేషనల్ హెల్త్ సర్వీసెస్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. ఆ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ అడుగుతారు. లైక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. అది కోర్స్ అయిపోయిన వెంటనే ఉండదు. బట్ మన యూనివర్సిటీ కోర్స్ కరికులంలో అది ఎండోర్స్ చేసుకోవడం వల్ల స్టూడెంట్ తన డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకెళ్తాడు. సో అది డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళ జాబ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫెసిలిటీస్ని ఇంజనీరింగ్ వాళ్ళైనా అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ స్టూడెంట్ ఎవరికైతే సీట్స్ రాలేదని బాధపడతారో డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఫర్దర్ బెటర్ సక్సెస్ఫుల్ కెరీర్ ఇది చూస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అజయ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.